మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ధర్మవరంలోని రామ్నగర్ కు చెందిన తులసికి 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే వ్యక్తితో వివాహమైంది. పలుమార్లు అదనపు కట్నం కోసం వేధించిన మారు మాట్లాడకుండా డబ్బు తెచ్చి ఇచ్చింది. అయితే రాత్రిపూట చీర కట్టుకొని నగలు అలంకరించుకొని నపుంసకునిలా ప్రవర్తిస్తున్న తీరు తులసికి అనుమానం కలిగి అతని స్నేహితుడు మన్సూర్తో కలిసి రాసలీలలు చేస్తున్న వీడియోలు చిత్రీకరించింది. అవి బయటకు వస్తాయన్న భయంతో భార్యను స్నేహితుడితో కలిసి హతమార్చాలనుకున్నాడని ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. తులసి, మా ధర్మవరం రామ్నగర్ 31వ వార్డులో నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహం అయినది. ఇతను నాకు అతను కట్నమని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా, పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను. నా బట్టలు, నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉంది సార్. 5 సంవత్సరాలుగా నేను ఇలా చూశాను సార్. ఇతన్ని ఇలా వేసుకోవడం చూశాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. అలా కాజెస్ చెప్తాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. 2 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు, పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. కొట్టాడు సార్. చాలా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్నీ చేస్తాడు. లేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. నాకు వీళ్ళు ఇవి ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టారు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్.